శైలు, ఆ రోజు అలా అనుకోకుండా మనసులో మాట బయటకు వచ్చేసింది. అయ్యో సారీ ఎందుకండి, ఆ రోజు చెప్పకపోయినా ఏదో ఒక రోజు చెప్పాల్సిందే కదా. అయినా మనసులో ఉన్నది చెప్పడం అసలు తప్పే కాదండి. బాగా పరిచయం ఉన్న వాళ్ళని పలకరించాలంటేనే కాస్త ఆలోచిస్తాను. అలాంటిది చాలా తక్కువ టైంలోనే మీకు దగ్గరయ్యి నాకు ఎలా అనిపిస్తే అలా మీతో ఉండగలిగానంటే అన్ని క్రెడిట్స్ మీకే అండి. ఎవరుంటారండి మీలాగా? మొహం కూడా చూడకుండా పక్కనున్న అమ్మాయి ప్రాబ్లంలో ఉందని అర్థం చేసుకుని చాలా గ్రేట్ అండి. శైలు గారు, మీరు కూడా ఏంటండి, మీరు, మీ ఫ్యామిలీ, మీ క్యారెక్టర్, మీలో ఉన్న క్వాలిటీస్కి నేనేంటి? ఏ అమ్మాయి అయినా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం చాలా లక్కీ అండి. బికాస్ యూ డిజర్వ్ ఇట్. అవునా? నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టే మీరు కూడా నన్ను అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. ఏం చేయాలో చెప్పండి. మీ అన్నయ్య గారిలా ఒక బస్తా బియ్యం ఎక్కువ పండించానా? నువ్వు ఏం చేసినా మన పెళ్లి జరగదు. ఏ? మా అమ్మకి నాకు పెళ్లి చేసే ఆలోచన కూడా లేదు. అర్థం కాలా? మా అమ్మకు నచ్చకుండా నేనే పని చేయనండి. ఎందుకంటే తనకంటే ఇంపార్టెంట్ నాకు ఏది లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నాకొక డౌట్ అండి, అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చినట్టు? నా గురించి మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని చేసుకుని హ్యాపీగా ఉండండి. ఆల్ గుడ్. నేను బయలుదేరుతా. బాయ్ చిరు. ఆగమ్మా, నీతో ఓ విషయం మాట్లాడాలి. చెప్పండి ఆంటీ. అమ్మా, నేను చెప్పేది ఒకసారి విను. ఒక్క నిమిషం రా. నేను ఇలా అన్నానని నువ్వు ఫీల్ అవ్వకూడదు, సరేనా? లేదండి. అమ్మా, నీ బాధ నాకు అర్థమవుతుంది. నువ్వు ఒక్క నిమిషం రా. ఆ రోజు చిరు మీ ఇంటికి వచ్చినప్పుడు స్వీట్స్ పట్టుకొచ్చాను కదా, ఆ డబ్బా, పనీర్ జిలేబీ డబ్బా, అది నీ దగ్గరే ఉండిపోయింది. ఎన్నిసార్లు గుర్తు చేసినా మర్చిపోతున్నాడు. ఈసారి అటువైపు వచ్చినప్పుడు గుర్తుగా పంపిస్తావా? అది బంగారం పోయినా పర్వాలేదు, ఆ డబ్బా అంటే నాకు చాలా సెంటిమెంట్స్. మర్చిపోకుండా పంపిస్తావా? సరే సరే, పంపిస్తా. చెప్పేశాను. ఏంటి డబ్బా?